బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమి తదుపరి నవమి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రం అన్నమాట. సో సోమవారం ఎవరైనా ముఖ్యమైన పనులు చేయాలని అనుకునే వారికి అనుకూలమైన రోజు. అలాగే ఈ రోజుకు మంచి సిద్ధి యోగం అని కూడా ఉంది. సో ఈరోజు యోగం బాగుంది, నక్షత్రం బాగుంది, తిథి బాగుంది, నక్షత్రం బాగుంది, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా డిసెంబర్ 9వ తేదీ ఏవైనా ముఖ్యమైన విషయాలు అంటే ఉదాహరణకు ఉద్యోగానికి సంబంధించి ఏవైనా నూతన ప్రారంభం చేయటం కానివ్వండి, లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళడం కానివ్వండి, పెళ్లి సంబంధిత చర్చలు కానివ్వండి, లేదా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన లావాదేవీలు కానివ్వండి, ఇవన్నీ చేసుకోవటానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. చాలా దివ్యంగా భవ్యంగా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అష్టమి అని అంటే కష్టాలు వస్తాయేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి అష్టమి అనేది ఏంటంటే జయతిథి అన్నమాట. మనకు విజయాన్ని అందించే తిథి అష్టమి తిథి. తదుపరి నవమి ఉంది. అయితే ఎవరికైనా ఏదైనా ఒక చిన్నిపాటి అపోహ ఉంటే అది తొలగించుకోవాలి అని అంటే దానం చేస్తే సరి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున ఏ రకమైన దానం చెయ్యాలి అని అంటే పెరుగన్నం దానం చేస్తే సరి. ఎందుకంటే మనం భోజనం అంతా చేసిన తర్వాత పెరుగన్నం తింటే సంతృప్తి చెందుతాం. కాబట్టి పెరుగన్నం దానం చేస్తే ఎవరైతే ఆ పదార్థాన్ని స్వీకరిస్తారో వారిచ్చే ఆశీర్వచనం అనేది మనకు చాలా రకాలుగా మంచి లాభాలను అందిస్తుంది, మంచి విజయాలను చేకూర్చి పెడుతుంది అన్నమాట. ఈరోజు ఏంటంటే సోమవారం రోజున అష్టమి తదుపరి నవమి. ఈ రోజుకు సంబంధించి ఏంటంటే రావి చెట్టు కింద నిమ్మ డొప్పల్లో ఆవునేతి దీపం పెట్టాలి అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పారనమాట. సో ఈరోజు వీలున్న వాళ్ళు, సమయం కుదిరిన వాళ్ళు చక్కగా రావి చెట్టు మొదట్లో నిమ్మకాయ డొప్పలో మనం ఆవునేతితోటి దీపం పెట్టడం వల్ల దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. దోషాలు అని అంటే ఏమీ లేదండి, ఆటంకాలు. మనకు ఆటంకం అంటే మనకి ఇబ్బంది కలిగించే గ్రహాలు, వాటిని సంతృప్తి పరచటం అంటే ఈ దీపము. అంటే దీపం ఏంటంటే ఒక రకమైన జ్ఞానం మనకు అందిస్తూ ఉంటుంది. మనము జ్యోతి దర్శనం చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యం కలిగిన తర్వాత ఏంటంటే మన మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఏ సమయానికి తగ్గట్టుగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా విజయంగా ముందుకు సాగాలి అన్న స్పృహణ మనకు ఆ జ్యోతి దర్శనం వల్ల కలుగుతుంది. అందుకనే దీపారాధనలు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అయితే దీపం ఆరాధన చేయటం వల్ల ఏంటంటే మనకు త్రిమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది. సత్వరజ స్తమో గుణాలు కూడా సమస్థితిలో ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ఉపయోగంలో ఉన్న ఈ ఒక్క దీపాన్ని మనం ఆరాధించటం, దీపాన్ని దర్శించటం, దీపాన్ని సేవించటం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మంచి రోజును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.